మనుషులను దేవుడు దేంతో నిర్మించాడు? మట్టితో కదా. ఇప్పుడు ఆ మట్టి కనిపిస్తుంది కదా, ఆ మట్టి బలమైనదా? ఇప్పుడు ఆ మట్టి ఏదైతే మనం నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్తున్నామో ఆ మట్టిలో ఏమైనా శక్తి ఉందా? బలం ఉందా? అది మనకి దేనికని ఉపయోగపడుతుందా? పడదా? ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో మట్టి, ఏదైతే మన పాదాలకు అంటుతుందో మట్టి, ఆ మట్టిలో ఏవైతే రసాయనాలు ఉన్నాయో, ఏవైతే రసాయనాలు ఉన్నాయో అవే మన శరీరంలో అమర్చబడి ఉన్నాయి. మీకు అర్థమవుతుందో చెప్తున్నది? ఏదైతే మట్టిని మనం తొక్కుకుంటూ నడుస్తున్నామో ఆ మట్టిలో ఉన్నటువంటి రసాయనాలే మన శరీరంలో ఉన్నాయి. అందులో మీకు కొన్ని ఉదాహరణగా చెప్తాను. ఐరన్ ఉంటుంది, అంటే మీకు కొంచెం అర్థం అవటానికి చెప్తాను. ఐరన్ అంటే మన రక్తం ఉంది కదా మన శరీరంలో, ఆ శరీరంలో ఐరన్ శాతం అనేది ఉంటేనే రక్తం అనేది డెవలప్ అవుతుంది. ఐరన్ కానీ లేకపోతే, ఆ యొక్క రసాయనం అనేది లేకపోతే రక్తం అనేది డెవలప్ అవ్వదు, పెరగదు. అలాగే అల్యూమినియం అని ఒక రసాయనం ఉంటుంది, పొటాషియం అని ఒక రసాయనం ఉంటుంది. అంటే కొన్ని రసాయనాలు మన శరీరానికి అందకపోతే ఈ జీవం అనేది ఇలా మనము బ్రతకలేము. మట్టిలో ఆక్సిజన్ ఉంటుంది, అంటే గాలి ఉంటుంది మట్టిలో. ఇప్పుడు మన పాదం కన్నా ధూళి ఉంటుంది కదా, అందులో గాలి ఉంటుంది. అందులో 50%, అంటే 50% గాలి ఉంటే మనకి 65% గాలి కావాలి. మనిషిగా మనకి ఎంత కావాలి? 65% గాలి మనకి కావాలి. రెండోది అల్యూమినియం ఉంటుంది అందులో, మట్టిలో. మన శరీరానికి కూడా అవసరం. అది పొటాషియం. ఇలా మనం చూసుకుంటున్నట్లయితే మట్టిలో ఎన్ని రకాలైనటువంటి రసాయనాలు ఉన్నాయో అందులో కొన్ని రసాయనాలు మన శరీరంలో ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు మనుషులను ఎలా నిర్మించాడంట? మట్టితో నిర్మించాడు. దేవుడు మనుషులను నేల మట్టితో నిర్మించినప్పుడు మనిషి అనేవాడు బ్రతుకున్నంత వరకు కూడా, వాడు గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు కూడా వాడు మట్టిని మర్చిపోయి బ్రతికినట్లయితే దేవునికి ఇష్టము లేనటువంటి వ్యక్తి అని అర్థం. నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా మన భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని చూసి అతిశయిస్తూ బ్రతుకుతారు. ఒకరికి ఒక 20 తులాలు బంగారం ఉందని అతిశయించి బ్రతుకుతారు, ఒకరికి ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఉందని అతిశయించి బ్రతుకుతుంటారు. అంటే ఆడికి 5 ఎకరాల ల్యాండ్ ఉందని 10 మంది ముందు గ్రూప్గా మీటింగ్ అయినప్పుడు కావాలనే టాపిక్ చేస్తారు. లాడు ఎకరం ఉన్నదా, ఏమైంది అంటే వీడికి 5 ఎకరాలు ఉంది, నాకు మాట్లాడుకోవాలి కదా, నీది అక్కడ 6 ఎకరం ఉంది కదా, దాన్ని చక్కగా ఏమేసావు అందులో కావాలనే. అంటే మనిషి మనస్తత్వం ఏంటంటే ప్రభువుని మర్చిపోయి వాళ్ళని ఈ లోకానికి చూపించుకునే తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి వాడిగా కనిపిస్తున్నాడు అన్నమాట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనిషి అనేవాడు వాడు ప్రధానమంత్రి అవని, తొక్కులు ఎత్తుకున్నాడు అవని, వాడు ఎమ్మెల్యే అవని, గిన్నెలు దొంగకున్నటువంటి వాడు అవని, వాడు పెద్ద కలెక్టర్ అయినప్పటికీ కూడా ఇక్కడ అనుకుని స్థితిలో బ్రతుకుతున్నటువంటి మనిషి కూడా వాడు మట్టని విషయాన్ని మర్చిపోయి బ్రతికినట్లయితే దేవునికి ఏమాత్రం కూడా అది ఇష్టమైనటువంటిదిగా లేదు. ఎందుకంటే వాడు మట్టని బార్డర్ దాటి ఆలోచించడానికి లేదు. వాడు మట్టి అని మాత్రమే, వాడి శక్తి అంతవరకే. కానీ మనుషులుగా బ్రతుకుతున్న మనం మాత్రం మనకి ఏదైతే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేక విషయాలు అతిశయించి బ్రతుకుతున్నాం. నిజం చెప్పండి, ఎన్నో సందర్భంలో మనకి కలిగి ఉన్నటువంటి దీన్ని మనము ఎదుటి వ్యక్తులకు చూపించి అతిశయించి బ్రతకలేదు. ఒకవేళ బ్రతికినట్లయితే
ఈరోజు మనం దాన్ని ప్రభువు చెంత ఒప్పుకుందాం. కనుక